తెలంగాణలో బీజేపీ బి టీంను ఓడించామన్నారు రాహుల్ గాంధీ. దేశంలో ఏ టీంను కూడా ఓడిస్తామని హెచ్చరించారు. ఎవరికి ఎవరు బి టీమో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. यहाँ आपके पिछले चीफ मिनिस्टर ने किया वो दिल्ली में प्रधानमंत्री और बीजेपी के लोग कर रहे हैं। जिसको पहले इन्फोर्समेंट डायरेक्टरेट कहा जाता था वो आज एक्सटॉर्शन डायरेक्टरेट बन गया है और देश के सबसे भ्रष्ट मंत्री, सबसे भ्रष्ट नेता नरेंद्र मोदी जी के साथ खड़े हैं और दुनिया का सबसे बड़ा स्कैम इलेक्टोरल बॉन्ड्स का स्कैम है। यहां पे हमने बीजेपी की बी टीम को हराया, आने वाले चुनाव में हम ए टीम को हराने जा रहे हैं। कांग्रेस पार्टी రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టిఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి పంపించి కాంగ్రెస్ పార్టీని ఆదుకున్నారు. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా సరిపోదని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 19 మంది గెలిస్తే 12 మందిని ఇదే కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి పంపించి అక్కడ మంత్రులు చేసి కేసీఆర్ని ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వచ్చిన 3 నెలలలోపే బీఆర్ఎస్తో గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కేసీఆర్ కాంగ్రెస్లోకి పంపి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీకు మీరే